నీ గుణమా. చెప్పారా? పక్కలో చెప్పారా? మరొకసారి చెప్పండి. నీ ధనమా నీ గుణమా అనే అంశాలు ఈరోజు మనం ఆలోచించాము. అందరూ నాతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానపూర్వకంగా ధ్యానం చేస్తూ దేవుని వాక్యాన్ని చదువుతాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19, 20, 21 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19, 20, 21 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మెట అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలింపరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన మా దేవ, జీవాధిపతి మా తండ్రి, మరొక పాదాల ఎదురుకొచ్చి నీ వాక్యానికి సిద్ధపడుతూ ఉండగా నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలిగెను, అది తెలివి లేని వారికి తెలివిని కలిగించునని వాక్యం ద్వారా సెలవించావు. కొద్ది నిమిషాలు నీ మాటలను మేము ఆలోచించాలన్న ఆలోచన కలిగిన వారమై ఉండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు మాకు దయచేసి వాక్యాన్ని విని విడిచిపెట్టే వారికి మేము ఉండగా వాక్య ప్రకారంగా జీవించి నీ చిత్తాన్ని ఎరిగిన వారమే బ్రతికే భాగ్యం మా అందరికీ దయచేయమని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటూ ప్రాణాత్మ శరీరములతో లొంగిపోతూ నీవే నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. నీ ధనమా నీ గుణమా అని దాని గురించి ఈరోజు మనం ఆలోచించాము. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఎందుకు వద్దు? ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, మీ ధనమును కూర్చుకోవడానికైనా ఎంత దూరం వచ్చింది? ఇక్కడ ఎందుకు వచ్చాం? మన బ్యాంక్ బ్యాలెన్స్ ని పెంచుకోవడం కోసం, ధనాన్ని కూర్చుకోవడం కోసం విదేశాలు వచ్చాము అంటే అర్థం ఏంటంటే జీవనోపాధి కొరకు, బ్రతుకు తెరువు కొరకు వచ్చి మన స్థితిగతులను మార్చుకోవడం కొరకు ఎంత దూరం వచ్చేస్తాం. మన అందరం, మన కుటుంబాలను, మన సొంత ఊరిని, మన అనుకున్న బంధువులను, మన పిల్లలను, మన తల్లిదండ్రులను, కొంతమంది భార్యలను, కొంతమంది భర్తలను విడిచిపెట్టి ఎవరో రావడానికి కారణం ఏంటంటే ఏంటి చూడండి, చెయ్యి నడుస్తుంది కదా, చెయ్యి నడుస్తూ ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ ధనమా నీ గుణమా. ఎందుకు దేవుడు ఈ భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు అన్నాడు అంటే, ఇక్కడ చిమ్మెట ఉందట, ఇక్కడ తుప్పు ఉందట, ఇక్కడ దొంగలు ఉన్నారట. ఆ దొంగలు కన్నము వేసి దొంగిలిస్తారు, తుప్పు తినివేస్తుంది. ఇక్కడ చిమ్మెట దాన్ని ఏం చేస్తుంది? దాన్ని పాడు చేసే విధానంలోకి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ధనాన్ని కూర్చుకోవద్దు అన్నాడు. 20వ వచనంలోకి వెళ్ళేటప్పటికి పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకున్నది, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలించరు. అంటే మీ ధనం ఎక్కడ ఉండాలి? పరలోకంలో కూర్చుకోవాలి. మీ ధనం ఎక్కడ కూర్చుకోవాలి? పరలోకంలో ఎలా కూర్చుకోగలం? ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ కూడా స్విస్ బ్యాంక్ లో వాళ్ళ బ్లాక్ మనీ అంతా కూడా దాచుకుంటూ ఉన్నారు. స్విస్ బ్యాంక్. అలాగే దుబాయ్లో కూడా చాలా మంది రాజకీయ నాయకులు పెట్టుబడులు పెడుతూ ఇక్కడ పోలంత డబ్బులు దాస్తూ ఉన్నారు, నల్లధనాన్ని. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ధనాన్ని దాయడానికి కొన్ని బ్యాంకులు ఉన్నాయి, ధనాన్ని దాయడానికి కొన్ని దేశాల్లో పెద్ద పెద్ద బ్యాంక్స్ అనేవి ఉన్నాయి. అయితే దేవుడు చెప్తున్నాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు. భూమి మీద మీ కొరకు మీ ధనాన్ని కూర్చుకోవద్దు. మీ ధనము పరలోకమందు మీ కొరకు కూర్చుకోండి. ఎక్కడ కూర్చుకోవాలంటే పరలోకంలో కూర్చుకుంటే అది పాడవదు, అది చిమ్మిటి కొట్టదు, అది తుప్పు పట్టదు, అది దొంగల చేత కన్నము వేయబడదు. ఇక్కడైతే తుప్పు పడుతుంది, చిమ్మిటి పడుతుంది, దొంగలు వచ్చి కన్నం వేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అని చెప్పిన ఆయనే 21వ వచనంలో చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. 21వ వచనానికి వెళ్ళేటప్పటికీ నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే
నీ హృదయం ఉండును. నీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే ఏముంటుందట, నీ హృదయం ఉంటుందట. ఎందుకు ఇలాగా అని ఆలోచన చేస్తే ఒకసారి ఇలా చూడండి, ఇక్కడ చూడండి, బైబిల్ చదివించాలు ఇక్కడ చూస్తే ఇది ఏంటండి, ఇది డబ్బు. డబ్బు నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు మా రాజేష్ గారి సహాయంతో ఒక 1000 దారాలు కట్టట్టుకుని ఒక చేతిలో బైబిల్ పట్టుకుని నీకు ఏది కావాలో అడుగుదామని కొంచెం ఎక్స్పెరిమెంట్ చేద్దామని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఏం కోరుతారు, బైబిలా డబ్బా అంటే ఏం కోరుతారు, బైబిలే ముట్టుకుంటారు. కానీ హృదయంలో మాత్రం డబ్బే ఉంటుంది. అది ఖచ్చితంగా నేను మానసికంగా ప్రాక్టికల్ గా నేను ఆలోచించి చెప్పగలను. అయితే డబ్బు అనేది ఎంత ప్రమాదం అని ఆలోచన చేస్తే ఇది ఏం చేస్తుందట, తొడగొడుతుందట. ఏం చేస్తుంది, తొడగొడుతుంది, పడగొడుతుంది, చెడగొడుతుంది, విడగొడుతుంది. ఏంటంటే డబ్బు ఏం చేస్తుంది, విర్రవీగే తత్వాన్ని ఇచ్చి తొడగొడుతుందట. ఆ తర్వాత మనుషులు ఏం చేస్తుంది, డబ్బుతో పడగొట్టచ్చు, డబ్బుతో చెడగొట్టచ్చు, డబ్బుతో బంధాలను కూడా విడగొట్టచ్చు. అంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఈ డబ్బుకు ఉంది అనేది మనం ఆలోచన చేయాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు. ఒక ధనం మాట్లాడుతూ ఉందట, డబ్బు మాట్లాడుతూ ఉందట. ఆ డబ్బు మాట్లాడుతూ ఉందట, నా పేరు డబ్బు, అదేనండి ధనం. నా పేరు డబ్బు, అదేనండి ధనం. అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టేది నేనే, కన్నవారికి కన్నీళ్లు రప్పించేది నేనేనే, స్నేహితులను మోసం చేసేది నేనే, నా కోసం ప్రాణాలు తీస్తారో అదేనండి నా పేరు డబ్బు, అదేనండి నా పేరు ధనం అంటుందట. ఏమంటుంది, అన్నదమ్ముల మధ్య ఏమొస్తుందట, గొడవలు పెట్టేది ఏంటంట, డబ్బు అండి. కన్నవారికి కన్నీళ్లు రప్పించేది ఏది, డబ్బు అట. స్నేహితులను మోసం చేసేది ఏంటంట, డబ్బు. అంటే ధనము దగ్గ అని తెలియక ప్రజలు ధనము వెంబడి పరిగెడుతున్నారు. ఈరోజు ధనం అనేది దగా చేస్తుంది, పడగొడుతుంది, చెడగొడుతుంది, విడగొడుతుంది అని తెలిసినా మనుషులు దేని వెంట పరిగెడుతున్నారు, డబ్బు లేకపోతే ఏం వాల్యూ ఉంటుంది పాస్టర్ గారు, డబ్బే కదండి. ఏంటి పరమాత్మ అంట, పైసామే పరమాత్మ. అబ్బా, పైసలే పరమాత్మ అంట. అంటే దేవుడి కంటే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేది ఏంటయ్యా అంటే డబ్బు. ఇది చెడగొడుతుంది, మనుషుల్ని పడగొడుతుంది, విడగొడుతుంది, తొడగొడుతుంది అంట. దీని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అని ఆలోచన చేస్తే, ధనము మీద మక్కువ కలిగిన వాళ్ళందరికీ దేవుడు మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా వినండి. ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినుగాక. దేవుడు చెప్తున్న మాట ధనము గురించి ఏం చెప్తున్నాడు, ధనము ఎంత ప్రమాదకరమైనదో, నీ ధనమా నీ గుణమా అనే దాని గురించి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయంలోకి మనం వెళ్ళగలిగితే, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనంలో, ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును. ధనమును నమ్ముకుని వాడు ఏమవుతాడట, పాడైపోతాడట. నీతిమంతులు చిగురాకుల వల్లే చిగురిస్తారట. ధనమును నమ్ముకున్న వాడు ఏమవుతాడట, పాడైపోతాడు. అదేంటండి, ధనమును నమ్ముకుంటే పాడైపోవడం ఏంటండి బాబు. ధనం ఉంటే ఇంకా అసలు ఏ కొండ మీద ఉంటారు కదా, మనీ మేక్స్ ఎనీథింగ్స్, మనీ మేక్స్ ఎనీథింగ్స్. డబ్బు ఉంటే కొండ మీద కూతునైనా రప్పించవచ్చు. కానీ ధనము గురించి దేవుడు చెప్తున్న మాట జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కొంతమంది మనం చూడొచ్చు లోకంలో. ఒక రాజకీయ నాయకుడి గురించి చెప్తాను. బళ్ళారి పేరు గుర్తొచ్చి ఉంటుంది, గాలి జనార్దన రెడ్డి. ఎక్కడంటే బళ్ళారిలో గాలి జనార్దన రెడ్డి. గాలి అనేది ఇంటి పేరండి. ఆయన తిరిగేది కూడా ఎప్పుడు కూడా గాలిలోనే. ఎప్పుడు కూడా గాలిలోనే. హెలికాప్టర్ మీద తిరిగేవాడు. బళ్ళారి నుండి బెంగళూరుకి టిఫిన్కి వెళ్ళేవాడట. బళ్ళారి నుంచి బెంగళూరుకి దేనికి వెళ్ళేవాడట, టిఫిన్కి వెళ్ళేవాడట. మళ్ళా బళ్ళారి నుంచి హైదరాబాద్ బిర్యానీకి వచ్చేవాడట. గాలి తిరిగేవాడు. ఈ జీవితం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే డబ్బు, బంగారం, ఆస్తులు, అంతస్తులు, బంగళాలు అన్నిటినీ సంపాదించాడు. ఈరోజు జైల్లో చెప్పకూడదు అంటున్నాడు. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు.
ధనాన్ని నమ్ముకున్నవాడు. ఈ మచ్చుకు మట్టిగా చెప్పాము, ఈరోజు చాలా మంది డబ్బులు సంపాదించిన వాళ్ళంతా అనుభవించే స్థితిలో ఉన్నారా? అనుభవించే స్థితిలో ఉన్నారు? లేదు. అక్రమంగా సంపాదించి ఆ సిఐడి ద్వారా, సిబిఐ ద్వారా ఎంక్వైరీలోకి వెళ్ళి చెరసాలలోకి వెళ్ళి ఓచలు లెక్కెట్టుకునే పరిస్థితికి వెళ్ళిపోవడానికి కారణం ధనాన్ని నమ్ముకోవడం. అందుకు చెప్తున్నాడు, ధనమును నమ్ముకున్నవాడు ఏమవుతాడట? పాడైపోతాడు. మీరు ఎలా చెప్తారు పాస్టర్ గారు? ఎలా పాడైపోతామండి? ధనం ఉంటేనే కదా. ధనం లేకపోతే ఏముంది పాస్టర్ గారు? డబ్బు ఉంటేనే మా గౌరవం, డబ్బు ఉంటేనే మమ్మల్ని చక్కగా చూస్తారు, డబ్బు ఉంటేనే అందరూ వస్తారు. నిజమే. బెల్లం ఉంటే నిజమే, బెల్లం ఉంటే చీమలు చేస్తాయి. బెల్లం ఉంటే ఏం చేస్తాయి? చీమలు. బెల్లం లేకపోతే. ఈరోజు మనుషులు కూడా అంతే. ఒక స్లైడ్ చూద్దాం, రెండో స్లైడ్ ఒకసారి వేయండి. ఒకసారి మనం చూడగలిగితే, రెండోది మనం చూస్తే ఎవరైనా ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ధనవంతుడికి పేదోడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ధనవంతుడికి పేదవాడికి కూడా ఎప్పుడు కూడా ఏముంటుంది? వ్యత్యాసం. ధనవంతుడు పేదవాడిని గుమ్మం బయట ఉంచుతాడు, ఆ గుణం అది, వాడి లక్షణం అది. కానీ పేదవాడు ఇంట్లో ధనవంతుడి స్థానం గుమ్మంలో కాదు. ఎందుకంటే పేదవాడు సంస్కారం ధనంలో లేదు కానీ గుణంలో ఉంది. ఈరోజు ధనవంతుడు అనగానే అక్కడ ఉండు, అక్కడ ఉండు, లోనకు రాక గుమ్మకాడే ఉన్నాడు, ఎందుకంటే ధనవంతుడు అని. అదే ధనవంతుడు పేదవాడు ఇంటికి వస్తే ఆయన్ని తలుపులు తెరిచి ఇంట్లోకి ఆహ్వానించి వాడు ఉన్న మంచం మీదో వాడు ఉన్న కుర్చీ మీదో కూర్చోబెట్టి అబ్బో ఎంతో గౌరవంగా చూస్తాడు. అంటే ధనములో లేని గుణం పేదరికంలో ఉంది, పేదవాడిలో ఉంది. ఇక అందుకే జాగ్రత్తగా ఆలోచన చేస్తే ధనవంతుడు పేదవాడిని గుమ్మం బయట ఉంచుతాడు కానీ పేదవాడి ఇంట్లో ధనవంతుడి స్థానం గుమ్మంలో. ఎందుకంటే పేదవాడికి సంస్కారం ధనంలో కాదు, గుణంలో ఉంది. గుణం అనేది చాలా అవసరం. గుణం అనేది చాలా అవసరం. మరొకటి మనం చూద్దాం, సంపాదన అనేవి ఎక్కువ మనం పోట్లాడుతూ ఉంటాం. ఉదయం లేచిన కానించి డబ్బు 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 డబ్బు, గుండె లబ్ డబ్ అని కొట్టుకునేది డబ్బు 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 అని కొట్టుకుంటారు. ఎందుకని ఆలోచన చేస్తే సంపాదన, మనకు సంపాదన కావాలి. ఈ సంపాదన ఒక్క దెబ్బతో పోతాడు. సంపాదన అనేది ఏం చేస్తే ఒక్క దెబ్బతో, వ్యాపారంలోనో అనారోగ్య పరిస్థితుల్లోనో ఏదో విధంగా ఒక దెబ్బతో పోతాడు. అన్నం ఒక వ్యాధితో పోతుంది, గౌరవం ఒక తప్పుతో పోతుంది, ప్రాణం ఒక క్షణంలో పోతుంది. మరి దేనిని చూసి గర్వపడుతున్నాం? ఈరోజు మనిషి అనేవాడు ప్రతిదీ దానిని గురించి మనం ఆలోచన చేస్తే డబ్బును బట్టి, అన్నాన్ని బట్టి, వారికున్న జ్ఞానాన్ని బట్టి, వారికున్న బలాన్ని బట్టి, వారికున్న ధనాన్ని బట్టి అతిశయిస్తారో ఇది ఒక్క క్షణంలో పోద్దనే ఆలోచన చాలా మందికి లేదు. అయితే ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడా? ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడా? సొలొమోను ఎందుకు రాయించాడు? సొలొమోను ధనమును నమ్ముకున్నవాడు ఏమవుతాడట? పాడైపోతాడు. ఎందుకు పాడైపోతాడు, ఎలా పాడైపోతాడు అప్పుడు మనం చూడగలిగితే రాజులు రాసిన రెండవ గ్రంథంలోకి మనం వెళ్తే, రాజులు రాసిన రెండవ గ్రంథం 5వ అధ్యాయం, రాజులు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయంలోకి మనం వెళ్ళగలిగితే ఎవరి ఇక్కడ రాజులు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఇక్కడ సిరియా రాజు, ఎలీషా, ఎవరు వీళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకి, గెహాజీ, ఈ ముగ్గురు క్యారెక్టర్స్ మనకు కనబడుతూ ఉంటాయి. సిరియా రాజు, ఎవరు? ఎలీషా, గెహాజీ. ఈ ముగ్గురు క్యారెక్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకని ఆలోచన చేస్తే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే రాజులు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయంలో సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాన్ అనే ఆయన, సిరియా రాజు దగ్గర సైన్యాధిపతిగా ఉన్న నయమాన్ ఉన్నాడు. ఈ నయమాను చాలా యుద్ధశూరుడు, చాలా పరాక్రమశాలి, చాలా తెలివి జ్ఞాపకం కలిగిన వాడు. ఆ దేశానికి విజయం వెనుక ఈ నయమానే ముఖ్యంగా ఉన్నాడు. అయితే ఈ నయమానికి ఒక రోగం ఉంది, అదే కుష్ఠరోగం. ఈ కుష్ఠరోగం చేత చాలా బాధపడుతూ ఉండేవాడు, చాలా ఇబ్బందికి గురవుతూ ఉండేవాడు. ఈ పరిస్థితుల్లో ఈయన ఉండగా ఆ ఇంటికి చెరపట్టబడిన ఒక చిన్నది వచ్చింది. ఆ చిన్నది వచ్చి నయమాను భార్యకు పరిచారం చేస్తే ఉండేది. అంటే ఒక పని మనిషిగా, హౌస్ మేట్ గా పనిచేస్తూ ఉండేది. ఈ నయమాను భార్య ప్రక్క నుండి ఆ నయమాను భార్యకు సహకారిగా, దాసిగా ఉంటూ పనిచేస్తూ ఉండేది. అయితే ఎప్పుడు తన యజమానిని చూసినా యజమాని పరాక్రమశాలుడే గాని అతనికి కుష్ఠరోగం అనేది ఉంది. ఆ తన యజమాని యోగక్షేమాల కొరకు ఈ పని మనిషి, ఇంటిలో పనిచేసే చిన్నది, అయ్యా మా దేశంలో ఒక
ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే నీ కుష్ఠరోగము నయమైపోద్ది అని చెప్పింది. ఆ వార్త విన్నది. ఆ వార్త బహుశా వాళ్ళ మేడం చెప్పుండొచ్చు, నయమాను భార్యకి చెప్తే భార్య వచ్చి నయమానికి చెప్పుండొచ్చు. నయమాన్ వచ్చి రాజుకు చెప్పాడు ఏమని, ఇగో అక్కడ ఒక ప్రాంతం, ఆ దేశంలో, ఆ పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త షోమ్రేను అనే పట్టణంలో ప్రవక్త ఉన్నాడు, ఎలీషా అని ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే నీ రోగం నయమవుతుందట అని రాజు తాకీదులు రాయించి ఆ షోమ్రోను దేశపు రాజుకి తాకీదుల రూపంలో, ఇదిగో నా దేశ సైన్యాధిపతి అయిన నయమాను వస్తూ ఉన్నాడు, ఇగో సిరియా రాజుగా నేను షోమ్రోను దేశంలో ఉన్న రాజుకి తాకీదులు రాయించి పంపించాడు. పంపించిన తర్వాత ఆ విషయం ఎలీషా దగ్గరికి వచ్చింది. తర్వాత ఈయన కూడా ఎలీషా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎలీషా ఏమంటున్నాడు అనేది ఆలోచన చేస్తే 9-10 వచ్చిన నయమాను గుర్రములతో రథములతో వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందట నిలిచి ఉండగా, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు అవుతావని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. ఎలీషా రోషం కలిగినవాడు, ఎలీషా 2 అంతల ఆత్మను కలిగినవాడు. చాలా దేవుడు అంటే రోషము కలిగిన సేవ చేసిన ఎలీషా అనే వాళ్ళు చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటారు చరిత్రలో. అలాగే మోషే, యెహోషువ వీళ్ళిద్దరూ కూడా గురు శిష్యులు చాలా చక్కగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఎలీషా గురించి మనం ఆలోచన చేస్తే రోషము కలిగిన సేవ చేయడంలో దేవుడి పని ఎంతో ఆత్మపూర్ణుడిగా ఉన్న ఆయన ఒక సిరియా దేశపు సైన్యాధిపతి వచ్చి, అయ్యా నీ ద్వారా ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నాడు, ఇగో పలానా ఆయన వచ్చాడు అని గౌరవిస్తే, ఎల్లా యోర్దాను నదిలో మొలమానం అయ్యా 7 మార్లు మొలమానం స్వస్థపడుతుంది అని చెప్పాడు. కోపం వచ్చేసింది ఎవరికి? నేనేంటి సిరియా దేశపు సైన్యాధిపతి, నేనేంటి రథములతో ఎలా వచ్చాను తిన్నా, గుర్రములతో రథములతో వచ్చి ఎలీషా ఇంటి ఆగితే ఆ ఎలీషా దగ్గర ఉన్న ఒక పరిచారకుని పిలిచి 7 మార్లు మొలమని చెప్పాను. కోపం వచ్చేస్తుంది. ఆ ప్లేస్ లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ రోజున్న సేవకులకి ఆ రోజున్న సేవకులకి చాలా వ్యత్యాసం ఉంది. ఈరోజు సేవ అనగానే ఏంటండి? సేవ ప్రసంగం ఉంటేనే డబ్బు, మైక్ కట్టుకుంటేనే పాస్టర్ గారు డబ్బు 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 ఇవ్వండి 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 ఇవ్వండి. ఈ రోజున్న పరిస్థితులకి, ఈ రోజున్న సేవకి, ఆ రోజున్న సేవకి, ఆ రోజున్న ఆత్మ నడిపింపుకి, ఈ రోజున్న ఆత్మ నడిపింపుకి చాలా వ్యత్యాసం ఉంది. ఒక గొప్ప అధికారి వస్తే గబగబా వచ్చి నమస్కారం చేసి, లేకపోతే ఆయనకున్న పరిస్థితిని బట్టి నెత్తిమే చేసి ప్రార్థన చేసే అవకాశం ఉంది. కానీ ఎలీషా ఆ విషయంలో ఎక్కడ అసలు రాజీ పడలేదు. ఎల్లమని 7 మార్లు మొలమని కోపం వచ్చేసింది, చాలా ఇబ్బంది పడ్డాడు. అయినా సరే ఆ నయమాను దగ్గర ఉన్న ఒక వ్యక్తి, ఏముందయ్యా ఆ యోర్దాను నదిలో మునిగితే ఏమో స్వస్థపరుస్తాడేమో అని ఏదో సలహాదారుడిగా సలహా చెప్తే 7 మార్లు మునిగాడట. 14వ వచనంలో ఆయన పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్లల దేహం వల్లే అతడు శుద్ధుడాయెను. ఎందుకు ఇదంతా మాకు ఎందుకు పాస్టర్ గారు ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నారు అంటే, ధనమును నమ్ముకున్నవాడు పాడు, ధనాన్ని నమ్ముకున్నవాడు పాడు. ఒక సైన్యాధిపతి, ఒక యాజకుడు, ఒక ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చేటప్పుడు చాలా భారీ బందోబస్తుతో వచ్చాడు. ఏంటి ఆయన పట్టుకొచ్చింది ఏంటి? ఆయన ఏమేమి పట్టుకొచ్చాడు, ఆయన ఏమేమి తెచ్చాడు అని ఆలోచన చేస్తే, ఏమంటే ఆయన తెచ్చిన సామాగ్రి 5వ వచనంలో సిరియా రాజు నేను ఇజ్రాయేల్ రాజుకు దూత చేత పత్రిక పంపించిందని ఆజ్ఞయించింది కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇజ్రాయేలు రాజుకు ప్రతిగా అప్పగించిన. 20 మణుగుల వెండి 340 కేజీలట వెండి. 20 మణుగుల వెండి అంటే 340 కేజీల వెండి, 1,20,000 రూపాయల బంగారం. 1,20,000 రూపాయల బంగారం అంటే అప్పటి డబ్బుకి, అప్పటి బంగారం 6,000 తులాల బంగారం వచ్చింది. 6,000 తులాల బంగారం వచ్చింది. తర్వాత 10 జతల విలువ కలిగిన వస్త్రాలు వచ్చింది. ఇన్ని పట్టుకుని వస్తే ఇదేమన్నాడు, బొమ్మ నాకు వెళ్ళి యోర్దానులో 7 వారం మునుగుగా. కానీ ఎలీషా అలా ఉన్నాడు. కానీ ఎలీషా దగ్గర పరిచారకుడిగా ఉన్న ఆయన
ఎలీషా దగ్గర శిష్యుడిగా ఉన్న ఆయన మాత్రం కన్ను కొట్టింది. కొంతమందికి డబ్బులు తీసేటప్పుడు ఏం కొడుతుందండి? కన్ను కొడుతుందండి. కన్ను కొట్టడం అంటే ఆశ పడుతుంది. ఏ పడుతుంది? ఆశ పడుతుంది. ఇందాక చూపించింది కదా, ధనం ఏం చేస్తుందట? తొడగొడుతుంది, విడగొడుతుంది, పడగొడుతుంది, చెడగొడుతుంది. ఎలీషా చాలా రోషం కలిగిన సేవకుడిగా సేవ చేస్తుంటే అతని దగ్గర ఉన్న శిష్యుడు గేహజీకి కన్ను కొట్టింది. ఏంటి 340 కేజీలు వెండ, 6000 తులాల బంగారమా, 10 జతల విలువ గల వస్త్రాల. ఏంటి ఎలీషా గారు మర్చిపోయిందా అనుకున్నాడు. రాజు వెళ్ళిపోయాడు, శుద్ధుడైపోయాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయన వెళుతుంటే ఆయన వెనకాల రథం వెనకాల ఆయన పరిగెడతా ఉన్నాడు. ఎవరండి? పరిగెడతా ఉన్నాడు. రాజు ఎందుకో వెనక్కి తిరిగి అలా చూసేటప్పటికి రే ఎలీషా దగ్గర సేవకుడుగా ఉన్న గేహజీ అనుకుంటా, రథం అన్నాడు. రథం ఆపిన తర్వాత, ఏదైనా క్షేమమేనా? నీ యజమానుడు నువ్వు క్షేమమేనా అని అడుగుతున్నాడు. క్షేమమే, నా యజమానుడు ఎఫ్రాయిము ప్రాయం నుంచి 2 యవనస్తులు వచ్చారు, వాళ్ళకి కొంత సహాయం చేయడానికి కొన్ని డబ్బులు, కొంత బంగారం, కొంత వెండి, కొన్ని వస్త్రాలు కావాలన్నారు, మరి ఇవ్వగలవా అని అడిగారు. అయ్యయ్యో, వాటికంటే ఎక్కువ ఇస్తారని 2 మనుషుల సహాయంతో బంగారాన్ని, వెండిని, 4 మనుగుల వెండిని, 2 దుస్తుల జతల బట్టలను 2 పనివారిని ఇచ్చి గేహజీకి ముందర పంపించారు. గేహజీ వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత పనివారి దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ తీసుకుని తన ఉన్న గుడారంలో దాచేసుకుని సైలెంట్ గా మళ్ళా ఎలీషా దగ్గరికి వచ్చి అలా నిలబడినప్పుడు ఎలీషా అడుగుతూ ఉన్నాడు, గేహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతావు. మనం కూడా సర్వసాధారణంగా చిన్నప్పుడు మనం చేసిన అల్లరి అంత ఇంత ఉండదు. చిన్నపిల్లలు మొత్తం ఊరంతా ఎగిరేసి ఊరంతా తిరిగేసి వచ్చేస్తాం. యారా ఎక్కడికి వెళ్ళావు అంటే ఏం చెప్తామండి? ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడ. గ్యాసీకి పాపం అది అలవాటు అనుకుంటా. గ్యాసీ కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, నీతో పాటు నా ఆత్మ నీతో రాలేదా? ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడా? ఎస్, ధనాన్ని నమ్ముకుంటే పాడైపోతాం ఖచ్చితంగా. ఎలా పాడైపోతాం? గేహజీ ఎలా పాడైపోయాడో 27వ వచనంలో, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలం అంటియుడునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠ రోగం కలిగిన వాడే ఎలీషా ఎదుట నుండి బయటికి పారిపోయాడట. డబ్బు తెచ్చింది జబ్బు. ఏం తెచ్చింది? డబ్బు ఏం తెచ్చింది? గేహజీకి జబ్బు తెచ్చింది. నయమాను వదిలిన కుష్ఠరోగం తరతరాలకు గేహజీ సంతతి అందరికి కూడా వచ్చింది. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. వీరప్పని తెలుసు కదా మీకు? గంధపు చెక్కల స్మగ్లర్, ఏనుగ దంతాలను స్మగ్లింగ్ చేశాడట. 1000 కోట్ల రూపాయలు ఎక్కడ దాచాడో తెలియదట. అనుభవించడానికి ఉన్నాడా? సద్దాం హుస్సేన్ తెలుసు కదా మీకు? బాత్రూమ్ కమోడ్ కూడా బంగారమే పెట్టండి. ఏంటి? బాత్రూమ్ కూర్చునే కమోడ్ కూడా ఏంటిది? బంగారం పెట్టండి. అబ్బా ఏమైపోయాడు? కుక్క చావు చచ్చిపోయాడు. ఎందుకు మాట్లాడుతుందంటే, ధనము అనేది చాలా అవసరమే అవ్వచ్చు, కానీ అవసరానికి మించి నీ దగ్గర ఉంటే నువ్వు నిద్రపోవు. గెంజి నీళ్ళు తాగి కూడా హ్యాపీగా నిద్రపోతాడు. చెప్తున్నావు, ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడ్డి చాకరీ చేసి అలిసిన ప్రాణంతో వచ్చి గెంజి నీళ్ళు తాగి అబ్బా సాపేసుకున్నాడు, రోడ్డు పక్కన పడుకున్నా సూపర్ స్లీప్లోకి వెళ్ళిపోతాడు, కోమలోకి వెళ్ళిపోతాడు. అదే డబ్బున్నవాడైతే ఏమో ఎవడొస్తాడో ఏంటో, ఏమో ఎవడు చంపేస్తాడో, ఎవడు కన్నం వేస్తాడో, ఏం జరుగుతుందో, ఎవడే రైడింగ్ వస్తాడో. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. గేహజీ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. గేహజీ ఏంటి? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా కనిపిస్తా ఉన్నాడు. మరి ఏంటంటే మీరు అలా అంటారు, మరి ఎంత దూరం ఎందుకు వచ్చాం పాస్టర్ గారు? మాకు అప్పులు తీరాలి, మా పిల్లలకి పెళ్లి చేయాలి, మా పిల్లలు బాగా చదివించుకోవాలి, ఇల్లు లేదు ఇల్లు కట్టుకోవాలి. అబ్బా ఈ రీజన్స్ అన్ని చెప్తావా?
ఈ రీజన్స్ అన్ని చెప్పి ఆయనకి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఒక యవనస్తుడిని చూపిస్తా ఉన్నాడు. ఒకసారి స్లాట్ అవుట్ ఒకసారి వెయ్యి ఈ లోపల యవనస్తుడి గురించి ఒకసారి మనం చూద్దాం. ఈ లోపల ఒకసారి మీరు కొంచెం యాక్టివ్గా ఉండాలి. ఈ లోపల బైబిల్ తీద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17 నుంచి 25 వచనాలు మనం తర్వాత జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17 నుంచి 25 వచనాలు మనం చూస్తే ఇక్కడ ఒక యవనస్తుడు కనిపిస్తూ ఉంటాడు. ఒక యవనస్తుడు కనిపించి సబోధకుడా, నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతాడు. ఏమడుగుతాడు? ఒక యవనస్తుడు ఉంటాడు. యేసుక్రీస్తు గొప్పవాడని, యేసుక్రీస్తు సత్యాన్ని బోధించేవాడని, యేసుక్రీస్తు చాలా ఔన్నత్యం కలిగిన దేవుడని, మంచి బోధకుడని ఎదిగిన వాడే పరుగులు వచ్చి అతని ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవం పొందడానికి నేనేం చెయ్యాలని అడిగింది. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నేను సత్పురుషుడు నువ్వు ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే కానీ ఎవడు సత్పురుషుడు కాదు కదా అంటాడు. అది లేదు, నువ్వు సత్పురుషుడు నేను ఎరుగుదును. అయితే నేను నిత్య జీవం వెళ్ళాలి. నేను ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలంటే నేనేం చేయాలని అడిగితే అప్పుడు అంటాడు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, అబద్ధం ఆడవద్దు, ఇవన్నీ నిర్గమకాండ 20 అధ్యాయంలో 10 అధ్యాయాల ప్రకారంగా నువ్వు బ్రతుకోని చెప్తాడు. అప్పుడు అంటాడు, నేను బాల్యం నుండి ఈ మాటలన్నీ ఇవన్నీ కూడా నేను ఏం చేస్తున్నాను? చేస్తూనే వచ్చాను. బాల్యం నుండి నేను అనుసరించుతూనే వచ్చాను అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు 27 వచనంలో, యేసు అతన్ని చూచి అతను ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించు. ఇక్కడ చాలా వాక్యం అనేది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నీవు వెళ్ళి ఏం చేయాలి? పడిపోతాడు, జాగ్రత్త అండి. నీవు వెళ్ళి ఏం చేయాలి? నీ ఆస్తినంతా అమ్మేసి అమ్మిన దాని వెలంతా కూడా ఎవరికిచ్చే? బీదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించు. అప్పుడు నీ ఆస్తి ఎక్కడ? పరలోకమందు నువ్వు పొందుతావు అని చెప్తాడు. అప్పుడు అక్కడ మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాటలు ముఖం చిన్నపుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఏమయ్యాడట? మిగిలిన ఆస్తి కలిగిన వాడు కనుక అతను ముఖాన్ని చిన్నపుచ్చుకుని ఎక్కడిపడట దుఃఖపడు. అంటే యేసు అంటాడు, నీ ధనమును అమ్ము, బేదలకిచ్చి నీ ఆస్తి పరలోకంలో కూర్చుకో, నువ్వు నా దగ్గర రా, నన్ను వెంబడించు. ఈరోజు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈయన ఒక యవనస్తుడు ఏం చేశాడు? ముఖం చిన్నపుచ్చుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు అంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట ఎంతో సులభము అనే మాట మనం చూస్తాం. అంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈరోజు ధనము అని ధనం వెంపర్లెత్తుతున్న మనుషులు, ముఖ్యంగా క్రైస్తవులు, ఆశీర్వాదం ఇదంతా ఆశీర్వాదమే. ఇలా 4 అంతస్తుల బిల్డింగ్, అది కనుచూపు మేర పొలము, ఇదంతా దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? ఆశీర్వదించేయని చెప్పుకుంటున్నాను. మీకు చెప్తాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. ఒంటె సూది బెచ్చం. ఒంటె ఎలా ఉంటుంది? ఇక్కడ మనందరూ తెలుసు కదా, క్యామెల్స్. సూది బెచ్చం మీకు తెలుసా? అమ్మ ఎప్పుడేం చూసారా? సూది బెచ్చం ఎలా ఉంటుంది? నేను దుర్పతున్న దాంట్లో ఒక దారమే పెట్టడం చాలా కష్టం. అటువంటి సూది బెజ్జములో ఒంటైన దూరడం సులభం, కానీ ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించుట చాలా కష్టం. అంటే ధనవంతులము మేము దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేది, ఆశీర్వాదం దేవుడు అంటున్న వాళ్ళు ఎల్లలో మీరు తర్వాత ఆలోచన చేసుకోండి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఎందుకు ఈ మాట చెప్పాడు? ఎవరికి ఇవ్వాలి ఈ ధనాన్ని? ఎవరికి ఇస్తే పరలోక రాజ్యంలో ధనాన్ని కూర్చుకుంటాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఈరోజు. ఎందుకంటే మానవులుగా మన మనస్తత్వం, మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు ఇచ్చే విషయాల్లో నెతుకుతూ ఉంటాం, జోబులా నెతుకుతూ ఉంటాం, ఇలా తడుగుతూ ఉంటాం. అదే మన పర్సనల్ విషయాల్లో ఎంతైనా సరే ఖర్చు పెడతాం. జరుగుతుందా లేదా? ఏమంటే చంద్రాసెన్స్ వచ్చేటప్పటికి దేవుడికి చిల్లరిస్తారటండి. ఏమిస్తారు? చిల్లరిస్తారట. అదే నీ సొంత ఖర్చు అయితే ఎంతైనా నువ్వు లెక్క చేయకూడదు. ఇది జరుగుతున్న సందర్భమేనా?
మన పరసు అలా తీయగానే పరసులో 500 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, ఆ తర్వాత 10 ఉండొచ్చు, తర్వాత 5 ఉండొచ్చు. 500కి వెళ్తామా 5కి వెళ్తామా? చెప్పండి ప్లీజ్, చెప్పండి. మనం చేసే పని చెప్పండి. 500కి వెళ్ళిపోతామా 5-10కి వెళ్ళిపోతామా? అంతే. అది మన మైండ్ సెట్, అది మన మైండ్ సెట్. అది ఇక్కడ జాగ్రత్తగా ఎలా ఆలోచన చేయగలిగితే దేవుడికి ఇచ్చే విషయాల్లో నీ ధనమును ఎక్కడ కూర్చుకోవాలంటున్నాడు? ఇగో నీ భూమి మీద ధనాన్ని ఎందుకు కూర్చుకోవద్దు అంటాడంటే, ధనమును కూర్చుకుంటే అది చిమ్మెట, ధనమును కూర్చుకుంటే అది తుప్పు పడుతుంది, ధనమును కూర్చుకుంటే దొంగలు వచ్చి కన్న వేస్తారు. అదే నీ ధనం పరలోకంలో కూర్చుకుంటే అది నీకు ఆశీర్వాదకరంగా మార్చదు. అంటే ఇక జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిత్య జీవం కొరకు పరుగులు వచ్చి దేవుని ఎదుట మోకాళ్ళు నుండి యవనస్తుడు చెప్తున్నాడు, నీకు ఒక్కటి కొదువుగా ఉంది, నీకు ఒక్కటే కొదువుగా ఉంది. ఏంటో తెలుసా? నీ ఆస్తిని అంతా అమ్మే పేదలకు ఇచ్చే, నీ ధనాన్ని పరలోకంలో కూర్చుకో, అప్పుడు నువ్వు నన్ను వెంబడించు. ఈ మాటకి తన ముఖాన్ని చెనపుచ్చుకుని ఏమైపడట? వెనుకకు మళ్ళీ. అంటే ఈరోజు ఒక సామెత చెప్తూ ఉంటారు, ఇంత బతికి అని చెప్పను, మీరు చెప్పుకోండి. అంటే క్రైస్తవ జీవితాల్లో దేవుడి దగ్గరికి రావడం వెనుక, దేవుడి సన్నిధికి రావడం వెనుక అవసరాల కొరకు, ఆశీర్వాదాల కొరకు వస్తే ఉపయోగం ఉండదు. క్లియర్గా చెప్తాను. పరలోకం వెళ్ళాలని, నిత్య జీవాన్ని పొందుకోవాలని, నిత్య రక్షణలో ఉండాలని దేవుడి దగ్గరికి వస్తే దేవుడు అన్నీ ఇస్తాడు. నేను చాలా సందర్భంలో చెప్తాను, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. మొదట ఆయన రాజ్యమును నీతి. రాజ్యం అంటే ఏంటండి? పరలోక రాజ్యం, పరిశుద్ధ పట్టణం, నూతన యెరూషలేము. పరలోక రాజ్యాన్ని మొదట వెతకాలట. తర్వాత నీతి అంటే దేవుని అమూల్యమైన వాక్యం. దీనిని వెతకగలిగితే అప్పుడు అవన్నీ అంటే అర్థమేంటి? అప్పుడు అవన్నీ అనుగ్రహించబడితే లోక సంబంధమైన ఏహపరమైన అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. ఈరోజు ధనానికి ఇచ్చినంత ప్రాధాన్యత దేవుడు కూడా ఇవ్వట్లేదు. అందుకే జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయాల్లో, దేవుడికి ఇచ్చే విషయంలో దేవుడు ఆయన చిల్లర పనులు చేయకూడదు. చాలా మంది చిల్లర పనులు చేస్తూ ఉంటారు. దేవుడికి ఇచ్చే విషయాల్లో చిల్లరతనంగా చేస్తూ ఉంటారు. దేవుడికి ఎలా ఇవ్వాలి? దేవుడు ఎలా ఇవ్వమన్నాడు? కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. 9:7లో 9వ అధ్యాయము కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో, సనుగు కొనకయు బలవంతము కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలేను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమిస్తాడు. ఎలా ఇవ్వాలి దేవుడికి? ముందు సనుగుడు. ఇది మాయదార రోగం. ఇది ఎయిడ్స్ కంటే, HIV కంటే, టీబీ కంటే భయంకరమైన రోగం. ఏంటది? సనుగుడు. దేవుడికి ఇవ్వండి అంటే, మా పాస్టర్ గారికి డబ్బు పిచ్చి పట్టుకుందండి. మా పాస్టర్ గారు మైక్ కట్టుకుంటే ఏమంటాడు? డబ్బనే మాట్లాడతాడండి బాబు. దేవుడికి ఎవరికి ఇస్తున్నావు నువ్వు? దేవుడికి. ఎవరిచ్చారు నీకు? దేవుడిచ్చాడు. దేవుడికి నువ్వు ఇచ్చే విషయాలను నువ్వు ఎలా ఉండకూడదు? సనుగు కొనకయ్యు బలవంతము కాకయ్యు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలేను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమిస్తాడు. ఎలా ఇవ్వాలట? ఉసూరు అంటే ఇవ్వకూడదట. ఎలా ఇవ్వాలి? ఉత్సాహంగా ఇవ్వాలి. ఎందుకంటే ఇది నాకు దేవుడు ఇచ్చాడు. నీకు కలిగిన సమస్తాన్ని నీకు ఎవరిచ్చారు? చెప్పాలి. ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. మరి దేవుడికి ఇచ్చేటప్పుడు అలాగే ఎలా ఇస్తున్నావు నువ్వు? ఉసూరు అంట, సనుక్కుంటా, ఇబ్బంది పడతా, ఇలా ఇవ్వడం వల్ల దేవుడు నిన్ను ప్రేమించాడు. ప్రేమింపకపోగా దేవుని ఉగ్రతకు కూడా గురవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేవునికి ఇచ్చే విషయాల్లో ఉత్సాహంగా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఉత్సాహంగా అంటే ఎలా ఇవ్వాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుంచి మన జాగ్రత్తగా 4 వచనాలు ఆలోచన చేయగలిగితే, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. చాలా మంది మనుషులకు కనపడాలని చేస్తూ ఉంటారు. దీన్ని ఏమనొచ్చు? పబ్లిసిటీ అంటారు కదా. పబ్లిసిటీ
పబ్లిసిటీ అంటే అర్థం ఏంటి? కోవిడ్ టైంలో ఒక నలుగురు పెద్ద పెద్ద వ్యక్తులు ఒక చిన్న సామాన్యమైన వ్యక్తికి మాస్క్ ఇస్తున్నారు. మాస్క్ ఇస్తా ఫోటో దిగుతున్నారు. ఇలా ఇస్తుంటే నేను అనుకుని చెక్ అనుకున్నాను, ఏదైనా కొంచెం ఆరోగ్య రీత్యా కొంచెం బాగుండడానికి చెక్ ఇస్తున్నారు అనుకున్నాను. తీరా కొంచెం జూమ్ చేసి చూసినప్పుడు ఇదేంటి మాస్క్. అంటే మాస్క్ ఎంత ఉంటుందండి? ఒక 100 రూపాయి అనుకుందాం మన ఇండియా మనీ ప్రకారంగా. ₹1 విలువ కలిగిన వస్తువుకి నలుగురు దాన్ని ఏం చేస్తున్నారు? ఎక్స్పోజ్ చేస్తున్నారు, పబ్లిసిటీ చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈరోజు చాలా మంది దేవుడికి ఇచ్చే విషయాల్లో నన్ను గుర్తించాలి. ఈ పర్పస్ లో దేవుడు ఇవ్వద్దు అంటున్నాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, మనుషులకు కనపడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీ ఫలము పొందకపోదురు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారుల సమాజ మందిరములో వీధులలో చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. మహారాజ శ్రీ 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 అయ్యగారు, అమ్మగారు, వారిని వారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించుగా. గంగ్రెత్తుడు పొగుతాడు. అలాగా ఎవరు పొగుతాడు? ఎవరైనా పొగిడేది అలాగా గంగ్రెత్తుడు. నువ్వు ఇచ్చే 10 రూపాయలు కూడా అలాగే పొగుడతాడు, 100 రూపాయలు ఇచ్చినా అలాగే పొగుడతాడు. ఈరోజు మనుషులు ఎలా అయిపోయారంటే, నన్ను గుర్తించాలి అందరూ చూసే విధంగా ఇవ్వాలి. ఈ విధంగా ఇవ్వడము మంచిది కాదు అంటాడు. ఎందుకు కాదో ఇంకా కొంచెం క్లియర్ గా వెళ్తే 3-4 వచనాలు చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ అంటున్నాడు, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేతితో ఇచ్చినది ఎడమ చేతికి కూడా. అంటే నీ జోబులో చేయి పడితే నీ జోబుకి ఎంత దొరికిందో, నువ్వెంత ఇస్తున్నావో నీ ఎడమ చేతికి కూడా అలా ఇచ్చారా. నేను వాళ్ళ మీద 1016 రాసుకోండి. జనాలు పులుని చూసి నక్క వాతలు ఎక్కున్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ఈరోజు చాలా మంది ఇదే పని చేస్తున్నారు. పైగా చదివింపులు కదా, చదివిస్తున్నప్పుడు మరి మన పేరు గొప్పగా రావాలంటే ఏం చేయాలి? రాయాలి. దేవుడు అంటాడు, రహస్యంగా నువ్వుచ్చావా, రహస్యంగా చూచి తండ్రి వాళ్ళు నీకు ప్రతిఫలం. కొంతమంది నువ్వు ఎంత ఇచ్చావు అని అడుగుతారు. నీకెందుకు? ఎంత ఇస్తే నీకెందుకు? ఎల్లు అడిగితారు మళ్ళా కొంతమంది. ఎంత ఇచ్చావా ఎందుకు నీకే? దేవుడికి ఇచ్చింది రహస్యంగా ఇవ్వాలి తప్ప మనుషులకు తెలిస్తే ఆ రహస్యంగా వచ్చే ప్రతిఫలం మనుషుల ద్వారా వస్తారు. చూడండి ఎంత బాగుందో. మళ్ళీ చదువుతున్నాను 3-4 వచనాల్లో. కొంతమంది ఏం చేస్తారట? 2-3 వచనాలు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషులు ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములో వీధులలో చేయులాగని నీ ముందర బోధ ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండే నిమిత్తము నీ కుడి చేతితో చేయనది నీ ఎడమ చేతికి కూడా తెలియకుండా వలెను. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు. ఈరోజు ఎలా ఇస్తున్నారండి? ఈరోజు దేవుడికి ఇచ్చే విషయాలు ఎలా ఇస్తున్నారు? దేవుడు నీకు ఇచ్చాడు, దేవుడికి ఇవ్వంతే. దేవుడు నీకు ఇస్తే దేవుడికి ఇవ్వంతే. అంతే తప్ప నన్ను గుర్తించాలి, నా పేరు బయట రావాలి, ఈ పర్పస్ లో ఇవ్వడం వల్ల ప్రతిఫలం వస్తుంది. కానీ దేవుడి నుంచి మీకు అర్థమవుతా? దేవుడి నుంచి ప్రతిఫలం రావాలంటే నీ కుడి చేతితో ఇచ్చేది ఎడ చేతి కొడతాడు. కాబట్టి క్రైస్తవ జీవితాల్లో చాలా మంది గుర్తింపు కోసం చాలా మంది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది నీ గొప్ప కోసమేనేమో కానీ ప్రతిఫలం దేవుడి నుంచి రావాలి. దేవుడి నుంచి రావాలంటే దేవుడికి ఇచ్చే విషయాల్లో చాలా జాగ్రత్త కలిగి ఇవ్వాలి. చూడండి, కొన్ని స్లైడ్స్ చూపిస్తాను. ఆ స్లైడ్స్ లో మనం వెళ్తే ఈరోజు మనుషులు మనస్తత్వాలు, డబ్బు ఏ విధంగా ఉంది, ఏ విధమైన ఆలోచన కలిగిన వారు ఏంటంటే, పేదరికంలో ఆప్తులు దూరం అయిపోతారట, ధనవంతులైనప్పుడు తెలియని వారు కూడా. కారణం ఏంటి? నిన్ను బట్టి కాదు, నీ దగ్గర ఉన్న డబ్బును బట్టి. డబ్బును నమ్ముకుంటాం మనం, డబ్బును నమ్ముతాం. ఇది ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలంలో ఏమైపోతుందో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి దీని మీద మనం ఎక్కువ బేస్ అవ్వకూడదు. ధనవంతులుగా ఉన్నా, దీనస్థితిలో ఉన్నా మన స్థితులు మనం
మర్చిపోకూడదు, మన రూట్స్ అనేవి మనం మర్చిపోకూడదు. ఇప్పటి లోకం తీరు ఎలా ఉందంటే, కష్టం వస్తే నీది అంటారు, సంతోషం వస్తే మనది అంటారు, సాయం చేస్తే మంచోడు అంటారు, లేకపోతే చెడ్డోడు అంటారు, డబ్బు ఇస్తే మనోడు అంటారు, డబ్బు ఇవ్వకపోతే అంటే రేవు దాటి అంటే క్లియర్గా చెప్తారు ఈ విషయం. అవసరం ఉంటే కొంతమంది ఉంటారండి, కొంతమంది ఉంటారు అవసరం ఉంటే మాట్లాడతారు, అవసరం లేకపోతే నీతో మళ్ళా అవసరం వస్తే మళ్ళా అక్క అన్నయ్య అని వస్తాం. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి క్రైస్తవ జీవితాల్లో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, మెలకు కలిగి ఉండాలి. మనం ఏది చేసినా మనుషుల యోగక్షేమాలలో, వాళ్ళ పరిశుద్ధతలో, వాళ్ళ దేవుడి వైపు మలిచే వారిగా, మన ప్రవర్తన విషయాల్లో కానీ మన బ్రతుకులో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అయితే లోకము మంచిది కాదు, లోకపు తీరు మంచిది కాదు. లోకులు కాకులను పొడుస్తారు. కాకుల లక్షణాలు అంటే తన్నుకుపోయే తత్వం, పొడిచే తత్వం. కనుక ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు నీతో ఉన్నవాడే నీవాడు, కష్టం వచ్చినప్పుడు నీతో ఉన్నవాడే నీవాడు. డబ్బు లేకపోతే పగవాడుగా చూసేవాడు నీవాడు కాదు. అవసరాన్ని బట్టి నేను చెప్తున్నాను, ఎవరికి కూడా డబ్బులు కూడా ఇవ్వకండి. అంతకుముందు ఇక్కడ చర్చిలో ఈ జబలాని చర్చిలో ఒక ఆయన మొత్తం 7,858 దరాంస్ 7,858 దరాంస్ ఎత్తుకోడు ఒక ఆయన తెలుసు. ఒక వ్యక్తి సమెక్స్ అనియా కొంచెం ప్రాబ్లం ఉంది, ఒక 500 ఇస్తావా, సహోదరుడా ఒక 1000 రూపాయలు ఇస్తావా, అక్క 200 ఇస్తావా, ఇలాగ అందరి దగ్గర ఇచ్చుకుని వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వేరే చోట వెళ్ళిపోయాడు. ఎందుకంటే డబ్బు అనేది దేవుడికి దూరం చేసింది, ఆత్మీయతకు దూరం చేసింది, మనుషుల్లో అతని పేరు కూడా ఏమైపోయింది, చెడ్డ పేరు తెచ్చి. కాబట్టి ఈ విషయంలో, ఇచ్చే విషయంలో ఏదైనా సాయం చేయాలంటే చేయండి, అప్పుగా ఇవ్వకు. అప్పు ఇచ్చామంటే అప్పు ఇచ్చినోడు అనగల తిరగాలి హచ్చుకుక్కలాగా. అప్పు ఇచ్చామంటే అప్పు ఇచ్చినోడు అనగల హచ్చుకుక్కలాగా నువ్వు తిరగాలి. వడ్డీని కూడా కట్టిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆ వ్యక్తి విషయంలో వడ్డీని కట్టిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. జాగ్రత్త. డబ్బు అనేది మనం పడగొడుతుంది, చెడగొడుతుంది, విడగొడుతుంది, తోడగొడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరత ఉన్నట్లే కనిపిస్తూ ఉంది. చూడండి, మనసు లేని మనీ మనిషి చేసిన మనీ. ఇదేంటంటే మనసు లేని మనీ మనిషి చేసిన మనీ. నోరు లేకుండానే ఏం చేస్తుందంట, అబ్బ ప్రపంచం ఒక ఊపుతుంది. పచ్చ నోటు ఉంటేనంట సుబ్బుగాడిని సుబ్బరాజు గారు అంటారు తెలుసా. పాటలన్నీ పాడి నవ్వులు మీరు చూడండి. నోరు లేకుండా ఏం చేస్తుందంట, పలికించేస్తుంది. కళ్ళు లేకుండా శాసించేస్తుంది, చేతులు లేకుండా ఆడించేస్తుంది, కాళ్ళు లేకుండా నడిపేస్తుంది, లేని బంధాలని కలిపేస్తుంది, ఉన్న బంధాలని. జాగ్రత్త. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ధనాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? దేవుడిచ్చిన ధనాన్ని నువ్వు దేవుడి కొరకు వినియోగించకపోతే, దేవుడిచ్చిన ధనాన్ని ఉపయోగకరంగా నువ్వు వినియోగించకపోతే నీకు మనశ్శాంతి కొరకు ఉండదు. కనుక మనశ్శాంతి కలిగిన వారిగా ఉన్నదానితో తృప్తి చెందే జీవితాలు మనం కలిగిన వారమై ఉండాలని ఈ మాటల ద్వారా మనకు తెలుస్తాం. కాబట్టి క్రైస్తవ జీవితంలో జాగ్రత్త. నీ ధనమా నీ గుణమా అనే దాని గురించి ఆలోచన చేద్దాం. దేవుడి చిత్తమైతే రేపటి వారాన్ని మనం ఆలోచన చేద్దాం. అట్టి కృపటి ధన్యత దేవుడు సదాకాలము మనకు దయచేయును గాక. వెతబడిన వాక్యము మన వినికుడిలో ఫలించును గాక. అందులో లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశ్రమంతో కార్యక్రమం ముగించుకుంటాం. లైవ్ ఆపేయండి.